హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం కాబట్టి మా ఊర్లో ఆలగడ్డలో ఉన్న కాసింతల క్షేత్రంలో చాలా ఘనంగా పూజలు అనేది జరిపిస్తారండి. భక్తులు ఆలగడ్డ నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న పల్లె ప్రాంతాల నుంచి కూడా వచ్చి భక్తులు ఇక్కడ పూజలు అనేది జరిపిస్తారండి. చాలా బాగుంటుందండి. వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీకు ఆలయంని కూడా చూపిస్తానండి. అలాగే ఆలయంకున్న ప్రత్యేకతని కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్తానండి. ఇక నుంచి ఆలయంకి వెళ్ళాలంటే చాలా దూరం నడవాలండి. ఈరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి బైక్లను కానీ ఆటోలను కానీ అలౌ అయితే చేయడం లేదు. సో ఆలయం దగ్గరికి వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళాలి. నేను వెళ్తూనే ఈ వీడియో తీస్తున్నానండి. చూడండి చుట్టుపక్కల ఎంత సందడిగా ఉందో. చూడండి ఇక్కడ అయ్యప్ప స్వామి వారి విగ్రహం ఉంది. చూడండి చుట్టుపక్కల పచ్చని పంట పొలాలు ఉన్నాయండి. పచ్చటి పంట పొలాల మధ్యన ఈ ఆలయం అనేది ఉంది. చూడండి చుట్టుపక్కల వాతావరణం బాగా సందడిగా కోలాహలంగా ఉంది. చెప్పించుకో నా పెళ్ళేదా కాదు చెప్పునా. పోయింది రెండు ఇచ్చింది. అన్నం పట్టకైతే లోటు ఉండదు. ఎక్కడైనా ఎదురులేక తిరుగులాడు. ఎక్కడలేదన్నా కానీ రాజులకు బతుకుతావు. నాకు వాడేవాడు దండిగా మంది ఎవరికి తింటారన్నా రావునిగా శివునిగా కృష్ణుడు కదా. నాకు కృష్ణుడు అప్పుడు ఎవరు రాడు. రావుడైతే ఒకసారి చేపిస్తుంటావా కృష్ణుడు చాలు. నల్ల బట్టలు ఎక్కువ తొడవద్దు, నీళ్ళలో ఎక్కువ పోవద్దు. అంతా బాగుంది చూడు. శివుని కంట అభిషేకం చెప్పి శివుడికి అభిషేకం ఎంత పుట్ట 150 చూడండి ఇక్కడ ముంత బొరుగులు అయితే ఉన్నాయి. ఈ ముంత బొరుగులు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ముంత బొరుగులు. మా పాపకు నేను కొనిస్తున్నాను. ఎంత రేగబడా దసుకుతో తీసుకుంటా.
చూడండి ఇక్కడ చెరుకు గడలు అయితే ఉన్నాయి. ఎంతమందికి చెరుకు గడలు అనేది ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. చూడండి గాజులు, అలాగే పిల్లలకు బొమ్మలు, ఎంత బాగుందో, సందడిగా తిరునాళ్ళలాగా ఉంది. చూడండి పిల్లలకు రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి. నీకే నీకే అన్నయ్య బొమ్మ ఎంత ఏం యాది చూపి అవి ఎంత 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 ఒక పీసు 10 రూపాయలు ఒకటిన్నా దొన్నా చూడండి ఆలయం వద్దకైతే మనం వచ్చేసాము. ఇంకా దగ్గరికి వెళ్ళి మీకు ఆలయం చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న నది పేరు వక్కిలేరు నది అండి. ఈ నదిలో కాశీ నుంచి ఒక మహా అద్భుతమైన శివలింగం కొట్టుకొని వచ్చి ఇక్కడ స్వయంగా వెలిసింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ గుడి లేదు. ఒక భక్తుడు గుడి వెనుకల ఒక గని అనేది ఉంది. గనిలో కట్టించే రాళ్ళుగిన పడితే నేను నీకు గుడి నిర్మాణానికి చేపడతానని భక్తుడు మొక్కుకున్నాడంట అండి. ఆ ఈశ్వరుని మహత్యంతో రాళ్ళు పుష్కలంగా పడ్డాయి. అప్పుడు ఆ భక్తుడు ఈ ఆలయం నిర్మాణం అనేది చేపట్టాడండి. ప్రతి ఏటా కడ సోమవారం రోజు అంటే చివరి సోమవారం రోజు చాలా ఘనంగా భక్తులు పూజలు అనేది జరిపిస్తారండి స్వామివారికి. ఇలాగ కడ సోమవారమే కాకుండా కార్తీకాలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలానే ప్రతిరోజు పూజలు అనేది జరిపిస్తారండి దేవునికి. చూడండి చాలా పవిత్రమైన ఈ వక్కిలేరు నదిలో స్నానాలని ఆచరించి ఇక్కడ పూజకైతే భక్తులు అనేది వస్తారు. చూడండి చాలా మంది భక్తులు అనేది ఇక్కడ పూజలు అనేది జరిపిస్తున్నారు. చూడండి మీకు నది కూడా వీడియోలో చూపిస్తున్నాను. నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. చూడండి చాలా ఫోర్స్గా అయితే వాటర్ అనేది వస్తున్నాయి నదిలో. పోలీసులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారండి. చూడండి తాళ్ళు కట్టి మరి భక్తులని పంపిస్తున్నారు. చూడండి మీకు వీడియోలో చాలా స్పష్టంగా నేను చూపిస్తున్నాను. చూడండి గుడిని. చూడండి వాగు దాటి వెళ్తే అవతల పక్క అన్నదానం అనేది జరుగుతుంది. వాగు దాటే ప్రయత్నం అయితే నేను చెయ్యలేదు. ఇక్కడి నుంచే వీడియో అయితే తీశాను. ఇదండి కాసింతల క్షేత్రంకున్న ప్రత్యేకత. చూడండి
మా పిల్లలు మా అన్నయ్యతో కలిసి నీళ్ళల్లో ఆడుకుంటున్నారు. అందరూ బబ్లు యాడికి అలవాటు నువ్వు చేస్తావు. అలవాటు పిల్లలకి నీళ్లు తాగడం అయిపోయిందండి. చూడండి, వీటిని మనం చిన్నప్పుడు తిరునాళ్ళలో వేయించుకునే వాళ్ళం కదా. నాకు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తే వేయించుకుంటున్నామండి. మా మరదలు ఫస్ట్ అయితే వేయించుకుంటుంది డిజైను. తిరునాళ్ళల్లో చాలా ఇష్టంగా వేయించుకునే వాళ్ళమండి. ఇలాగ చెక్క పైన డిజైన్ వచ్చి లిక్విడ్ లాగా ఉంటుందండి. ఆ లిక్విడ్ డిజైన్ లాగా వేస్తారు. చూడండి, చాలా బాగుంటుంది. వీటి పేరు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. నాకు సరిగ్గా గుర్తుకు రావడం లేదు. వీటి పేరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. నువ్వు కూర్చో. 20 ఇచ్చా పోతే పోయా, నువ్వు కడుకుందు. ఈ పిల్ల గుంజి పోయి ఆ పిల్ల కడుకుంటుంది. చూడండి, మా పాప కూడా వేయించుకుంటానని వచ్చింది. వేయించుకుంటుంది. తనే డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. చూడండి, చిన్న చేయికి చాలా ముద్దుగా ఉంటుంది వేపిస్తే. చూడండి, చాలా బాగుంది వేపించిన తర్వాత డిజైను. చూడండి, గులాబీ పువ్వు అనేది వేపించుకుంది డిజైన్. చాలా ముద్దుగా ఉంది కదా డిజైన్. పిల్లలు నోట పెట్టుకుంటే ఏమన్నా కెమికల్ అట్లా అదే యాపేదే పిల్ల చిన్న పిల్ల మా పానాల చిన్న పిల్ల స్వామి సభ కింద పెట్టుకుంటుంది. చూడండి, ఆలయం నుంచి బయటికి అనేది వచ్చేసాము మేము. మధ్యాహ్నం భోజనం సమయం అయింది కాబట్టి మేము ఇంటి దగ్గర నుంచే వండుకొని క్యారీ పెట్టుకొని
వచ్చామండి ఇక్కడ పొలం మధ్యలో కూర్చొని తినడానికి. మేమేమేమి వండుకొని వచ్చామో చూపిస్తాను, చూసేయండి. మా ఆయన, మా మరిది, అలాగే మా అత్త, మా మరదల వాళ్ళ ఆయన, అలాగే మా అన్నయ్య, వదిన, అమ్మ, మా పిల్లలతో ఇక్కడ కూర్చొని సరదాగా భోజనం అయితే మేము చేస్తున్నామండి. చూడండి, ఇవి మేము వండుకొని వచ్చినవి వైట్ రైస్, అలాగే లెమన్ రైస్, గుత్తి వంకాయ కూర, అలాగే పులగం, ఆలు ఫ్రై, అలాగే పప్పు, మెంతికూర పప్పు, అలాగే కొబ్బరి కారం, అలాగే నిమ్మకాయ పచ్చడి. ఇవి మేము ఇంటి దగ్గర నుంచే చేసుకొని క్యారీ వేసుకొని ఇక్కడ భోజనం చేయడానికైతే వచ్చామండి. చూడండి, భోజనం చేసేది అయిపోయింది. ఇప్పుడు సామాన్లని సర్దుకుంటున్నాము ఇంటికి వెళ్ళడానికి. అత్తగారు ఏమైనా తెలుసుకున్నాను వద్దులే. నఫియా, ఏం చేస్తున్నారు ఇద్దరు చెట్లలో? నాటినాము. ఏమాకత్త ఇది? బోమంచాక. మీకు కావాలా బోమంచాకు? మీ ఊరికి కావాలా? కావాలా? తీసుకెళ్ళండి, ఒక బండ కట్టించా. వరి కంటే ఆయుధం చేస్తారంట, ఒక ఎరువులాగా ఉపయోగిస్తారు. వరి పంట బాగా వస్తుంది దీనివల్ల. అట్లా వరికి ఏం తెలుసు? కూరగాయల పంట, ఎరువులేని మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారండి మాకు. ఇదేమన్నా చుట్టూ చిన్ని, అది చెట్లలో కలిసిపోయావా? అదిలు దా పోదాం దా. అంతేకాదండి, మా ఊరికి మరొక ప్రత్యేకత అయితే ఉంది. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నది రాతి శిల్పాలండి. ఇక్కడ నుంచి విగ్రహాలు తయారయ్యి దేశ నలుమూలలకి ఎక్స్పోర్ట్ అయితే అవుతుంటాయండి. చాలా అద్భుతమైన శిలా పోషణ అయితే ఇక్కడ చేస్తారండి. మంచి మంచి విగ్రహాలు తయారు చేసి ఇక్కడ నుంచి పంపిస్తారండి. చుట్టుపక్కన ఇక్కడ శిల్పాలు తయారు చేసేది లేదండి. మా ఊర్లో మాత్రమే ఇలాగా శిల్పాలని తయారు చేసి దేశ నలుమూలలకైతే పంపిస్తూ ఉంటారండి. చాలా అద్భుతమైన శిల్పాలని చేస్తారు. ఇదండి మా ఊరుకున్న ప్రత్యేకత.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్ చూడడానికి మా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, ఇంటికైతే వచ్చేసాము. మా పాప బార్బీ సెట్ అయితే తీసుకుంది. నా కూతురు చాలా అందంగా ఉంది కదా బార్బీ. చూడండి, నా చిన్న కొడుకు జీప్ కార్ తీసుకున్నాడు. వానికి రెడ్ కలర్ అనేది చాలా ఇష్టం అండి. రెడ్ కార్ అనుకుంటూ ఇష్టంగా కొనుక్కున్నాడు. చూడండి, నా పెద్ద కొడుకు ఈ కారు కొన్నాడండి. కొంచెం వీడు అమాయకుడండి, పాపం చాలా మంచోడు. చూడండి, వాన్ కార్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. బాయ్.